నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెట్సన్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 24th April 2023. ఓకే, మండే ఈరోజు. సో ఫస్ట్ మనం నిఫ్టీ చూసుకుంటే కనుక ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసుంటే ఈరోజు మంచి ప్రాఫిట్ సంపాదించేవారు ఫ్రెండ్స్. అది ఏంటి అని అంటే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ అనేది ఒక మేజర్ బ్రేక్అవుట్ కింద ట్రేడ్ అవుతుంది. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక మేజర్ బ్రేక్అవుట్ పైన ట్రేడ్ అవుతుందని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇది మేజర్ బ్రేక్అవుట్ బ్యాంక్ నిఫ్టీలో. కానీ రెండు ఎప్పుడైతే కోరిలేటెడ్ అవుతాయో, ఎట్ ఏ టైం సపోర్ట్ తీసుకుంటాయో అప్పుడు మనకి కంపల్సరీ ఆ రోజు మనకి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని మన వీడియోలో చెప్పుకోవడం జరిగింది. యాస్టీస్గా బ్యాంక్ నిఫ్టీ ఏదైతే 41,979 ఏదైతే ఉందో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే నిఫ్టీ చూసుకుంటే కనుక 17,573 ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకుని దీనికి కూడా మళ్ళీ మనకి బుల్లిష్ వెళ్ళే రేంజ్ అనేది, ఈ రేంజ్ అనేది ఎక్కువ ఉందని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు అలాగే జరిగిందని చెప్పొచ్చు. మార్నింగ్ మనం మార్కెట్ స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి డబుల్ బాటమ్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే ఈ మేజర్ స్వింగ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందో అక్కడి నుంచి ఫుల్లీ మొత్తం ర్యాలీ అయిపోయి, నేను జనరల్గా ఏంటి అంటే నేను అనుకుంది ఏంటి అని అంటే ఈరోజు హై దగ్గర ఆగిపోద్దేమో అనుకున్నాను నేను. బట్ కాకపోతే ఏంటి అని అంటే అది కూడా బ్రేక్ చేసి ఒక మేజర్ లెవెల్ దగ్గరికి వెళ్ళి ఆగిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఓవరాల్గా మనము ఫర్దర్గా నెక్స్ట్ ట్రెండ్ ఏంటి నిఫ్టీ పరంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా అని చూస్తే కనుక నిఫ్టీలో మనకి ఈరోజు హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక బుల్లిష్ సైన్. కానీ మేజర్ బ్రేక్అవుట్ ఇంకా మనకి ఇక్కడ నుంచి 17,900 అనే పైన ఓపెన్ అయితే కానీ మనకి ఫర్దర్గా మనం ప్యూర్లీ బుల్లిష్ అని అనుకోలేము నిఫ్టీ పరంగా చూస్తే. సో ఇక్కడ ఏంటి అని అంటే రేపు మనకి గనక ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా 17,800, 17,783 ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. కిందికి వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇన్ కేస్ లేదు రేపు కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అని అంటే, సో రేపు పొద్దున గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందంటే మళ్ళీ అలాగే ఈరోజు ఏదైతే లో ఉందో ఈ లో దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, లేదు ఫ్లాట్లో ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్లో ఓపెన్ అయింది అని అంటే ఫర్దర్గా పైన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు హాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇదంతా రిజల్ట్ సీజన్ ఫ్రెండ్స్ ఇదంతా. సో మనకేంటి అంటే మొన్న లాస్ట్ వీక్ అంతా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బ్యాడ్గా రావడం వల్ల మార్కెట్ అంతా కన్సల్టేషన్లో మనకి ట్రేడింగ్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఐసిఐసిఐ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చాయి మనకి. బ్యాంక్ నిఫ్టీలో మేజర్గా బ్యాంక్ నిఫ్టీ ఇండికేషన్ కూడా ఏంటి అని అంటే మేజర్ బ్రేక్అవుట్ పైన ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ పైన ఉండడానికి కారణం కూడా ఒక విధంగా ఇంటర్నల్గా ఈ రిజల్ట్స్ బేస్ చేసుకునే దానివల్ల ఏంటి అని అంటే ఈరోజు మనకి ఐసిఐసిఐలో మంచి రిజల్ట్స్ రావడం వల్ల బ్యాంక్ నిఫ్టీలో హైలీ వెయిటేజ్ ఉన్న కంపెనీ అది. దానివల్ల మనకి ఈరోజు మంచి ర్యాలీ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసింది. అలాగే నిఫ్టీలో కూడా మనకి అప్ టు ఒక 18% వెయిటేజ్ ఉన్న కంపెనీ అనమాట. రిలయన్స్ ఒకటి, అలాగే మనకి ఐసిఐసిఐ ఒకటి. సో ఇంకా రేపు మళ్ళీ ఇంకా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బజాజ్ ఆటో ఇవన్నీ కూడా మనకి రిజల్ట్స్ వస్తాయి. సో మనకేంటి అని అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఒక బుల్లిష్ ట్రెండ్ ఉంది. కానీ ఇప్పటికి ఇంకా మనం ఇంకా రేంజ్ బౌండ్లోనే ఉన్నాం, మనం ఒక కన్సాలిడేషన్ జోన్లోనే ఉన్నాం. మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు ఒక కన్సాలిడేషన్ జోన్లో కిందనే ఉన్నాము. అంటిల్ అన్లెస్ 17,900 పైన ఓపెన్ అయితే కానీ మనం దీన్ని బుల్లిష్ అనుకోలేము. సో ఇక్కడ ఏంటి అని అంటే రేపు మనం స్మాలర్ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే కనుక నిఫ్టీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఏదైతే 17,766 ఉందో అది బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అయింది అనుకోండి, ఒక స్మాలర్ టైం ఫ్రేమ్లో మీకు నేను 15 minutes టైం ఫ్రేమ్లో నిఫ్టీ అవుట్లుక్ ఎలా ఉందని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు కంటిన్యూస్గా ఒక 4 days నుంచి మనకి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ వచ్చింది మనకి. ఓకే, ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ వచ్చింది. ఈరోజు ఆ రేంజ్ అనేది బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సో ఇక్కడ 18th రోజు ఏదైతే హై ఏర్పడిందో అది ఇప్పుడు నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేసే ఛాన్సెస్ ఉంది. రేపు దీనిపైన ఓపెన్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రేపు ఇంట్రాడే వైజ్గా చెప్పాలి అని అంటే దీనిపైన ఓపెన్ అవ్వాలి. స్వింగ్ వైజ్గా చెప్పాలంటే 17,900 పైన ఎంటైర్ డైలీ క్యాండిల్ ఓపెన్ అయితే కానీ మనం ఫర్దర్గా బుల్లిష్ అనుకోలేము. ఇంట్రాడేలో స్మాల్ మూవ్స్ కోసం చూసుకోవాలంటే మాత్రం 17,766 పైన ఓపెన్ అయింది అని అంటే పైకి వెళ్ళి కొంచెం రీటెస్ట్ చేసి మళ్ళీ ఇది అప్ టు 17,863 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే,
ఇది మనకి బుల్లిష్ సైడ్ అనుకుంటే. లేదు కింద ఓపెన్ అయింది అని అంటే 17,709 కింద ఓపెన్ అయింది అంటే మళ్ళీ అక్కడి నుంచి మనకి 17,660 దాకా 662 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 17,660, 17,630, 17,600 ఇవి మనకి ఇంట్రాడే లెవెల్స్ అనమాట. 1 by 1 ఇది కనుక బ్రేక్ అయింది అని అంటే 17,709 అనేది కనుక బ్రేక్ అయ్యి కింద సస్టైన్ అయితే మాత్రం 1 by 1 ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ మీరు పీఈలో కనుక మీరు హోల్డ్ చేస్తే అప్ టు మళ్ళీ ఈరోజు ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో 17,600 అనేది మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్గా మళ్ళీ పనిచేస్తుంది రేపు ఇంట్రాడే వైజ్గా. ఇది నిఫ్టీ పరంగా చూసుకుంటే. సో పైన మనకి 18th రోజు ఏర్పడ్డ హై ఏదైతే ఉందో 18th డే రోజు వచ్చిన హై 17,766 దాని పైన ఓపెన్ అయింది అని అంటే 17,863 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది నిఫ్టీలో. అదే మనం బ్యాంక్ నిఫ్టీ స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక 2 రేంజెస్ ఉన్నాయి మనకి. ఏంటి అంటే 42,700 పైన కనుక ఓపెన్ అయింది అని అంటే ఇక్కడి నుంచి మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు 42,572 కింద ఓపెన్ అయింది అని అంటే దాని కింద మనకి లెవెల్స్ వచ్చేసి 42,469, 42,382 లెవెల్స్ వెళ్ళి ఈరోజు లో ఏదైతే ఉందో 42,300 అనేది ఇక్కడ ఏదైతే డబుల్ బాటమ్ ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ మనకి ఏదైతే ఫామ్ అయిందో 42,300 అనేది ఆ లెవెల్ దాకా మనకి ట్రేడ్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయ్యి అక్కడ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిందంటే మాత్రం ఇలా ట్రేడ్ అవుతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, అదే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నాం అనుకోండి బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకుంటే దీనికి ఇంకా మనకి పై దాకా అప్ టు 43,000 దాకా వెళ్ళే రేంజ్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మనకి. అది ఫ్లాట్లో ఓపెన్ అవుతుందా లేకపోతే డైరెక్ట్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అవుతుందా లేదా గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తుందా అనేది తెలియదు. కానీ ఓవరాల్గా ఏంటి అని అంటే బ్యాంక్ నిఫ్టీకి ఇంకా మనకి ఫర్దర్గా ఇప్పుడున్న ప్రైస్ నుంచి 42,653 ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 43,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అంటే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ అదే బ్యాంక్ నిఫ్టీకి 43,078 అలాగే 43,355 ఈ రేంజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, ఓవరాల్గా స్వింగ్ రేంజ్ ఏదైతే అనుకుంటామో 43,300, 41,900 అనేది ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఒక స్వింగ్ రేంజ్ అనమాట. ఇది ఈ రేంజ్ ఐదర్ పైకా కిందిగా అనేది ఈ లోపలే ట్రేడ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఒక 2-3 డేస్ వరకు ఈ లోపల ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. మనకి 41,900 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి. అంటిల్ అన్లెస్ అది బ్రేక్ చేసి ఓవరాల్గా 41,600 కింద ఓపెన్ అయితే కానీ దీన్ని మనం ఓవరాల్గా మనం బేరీష్ అనుకోలేము. అంటిల్ అన్లెస్ ఏదైతే మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ ఉందో దీని పైన ఉన్నంత వరకు మనకి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందనే చెప్పొచ్చు. అలాగే మన ఈక్విటీ కాల్ ఐటీసీ ఏదైతే ఉందో ఈరోజు మార్నింగ్ మనకి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతిరోజు మార్నింగ్ 9 o'clockకి మనము ఈ రికమెండేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈక్విటీకి సంబంధించి. ఈరోజు దీనికి సంబంధించి చూడాలి అని అంటే ఆల్రెడీ మొన్న మనం చెప్పుకున్నట్టు ఏంటి అని అంటే ఎప్పుడైనా ఇది నో ట్రేడ్ అనమాట. ఈరోజు యాక్చువల్లీ నో ట్రేడ్ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఇది ఓపెన్ అవడమే మన బ్రేక్అవుట్ పైన ఓపెన్ అయింది. సో ఫస్ట్ 5 minutes మీరు ఆగాలి కంపల్సరీ. ఎప్పుడైనా కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది దీని మధ్యలో ఓపెన్ అవ్వాలి. మధ్యలో ఓపెన్ అయ్యి సెకండ్ క్యాండిల్ ఏదైతే 5 minutes క్యాండిల్ ఉంటుందో ఐదర్ మీకు బ్రేక్అవుట్ పైన ఓపెన్ అవ్వాలి లేదా ఈ లెవెల్ బ్రేక్ డౌన్ లెవెల్ కింద ఓపెన్ అవ్వాలి. అప్పుడే మనం పైన ఓపెన్ అయితే బై తీసుకుని ఫర్దర్గా బై లెవెల్స్ ఫాలో అవుతాం, టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్. కింద బ్రేక్ డౌన్ చేసి కింద ఓపెన్ అయితే ఫర్దర్గా ఆ లెవెల్స్ ఫాలో అవుతాం. అంటిల్ అన్లెస్ దీని మధ్యలో ఉన్నంత వరకు ఏదైతే ఈ రేంజ్ ఉంటుందో ఈ మధ్యలో ఉన్నంత వరకు మనకి నో ట్రేడ్ జోన్ అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఐటీసీకి సంబంధించి ఏంటి అంటే ఇది ఓపెన్ అవడమే మన ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉందో దాని పైన ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ డౌన్ అయింది. అంటే మార్కెట్ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఇది కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ డౌన్ అయ్యి సెకండ్ 5 minutes అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే ఫస్ట్ 5 minutes అనేది మీరు ట్రేడ్ అనేది తీసుకోవద్దు. ఆ 5 minutes క్యాండిల్ ఎలా ట్రేడ్ అవుతుంది దాన్ని ఒక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15కి ఓపెన్ అయిన తర్వాత 9:20 వరకు మీరు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే డిసిజన్ అనేది తీసుకోవాలి మన కాల్స్లో. ఇది మేజర్ థంబ్ రూల్ ఇది. సో ఈరోజు ఏంటి అని అంటే ఫస్ట్ క్యాండిల్ అనేది పైన ఓపెన్ అయిపోయింది, అది కిందికి వచ్చి కింద మళ్ళీ మనం ఏదైతే రేంజ్ బౌండ్ ఉందో ఈ రేంజ్ నో ట్రేడ్ జోన్ ఉందో ఈ నో ట్రేడ్ జోన్లో మనకి ఇది క్యాండిల్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఈ లోపలే మనకి ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. ఓకే, సో ఇది నో ట్రేడ్ అనమాట. ఈరోజు మనం ఐటీసీకి సంబంధించి నో ట్రేడ్ అని చెప్పొచ్చు.
రేపటికి సంబంధించి ఒక 2 కాల్స్ నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి డైలీ ఎనాలిసిస్లో దాని ఇంట్రాడేకి సంబంధించిన ఏవైతే లెవెల్స్ ఉంటాయో అది రేపు మార్నింగ్ మీకు 9 o'clockకి పోస్ట్ మార్కెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కాల్ వచ్చేసి మీకు టాటా కన్జ్యూమర్. ఓకే, టాటా కన్జ్యూమర్ అనేది మీకు ఫస్ట్ కాల్ అనమాట. టాటా కన్జ్యూమర్కి సంబంధించి ఏంటి అని అంటే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది అన్నమాట. ఓవరాల్ పిక్చర్ చూపిస్తాను మీకు నేను. ఒక కంటిన్యూస్గా ఇది డౌన్ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి ఇది ఒక రేంజ్ అనమాట. ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అయింది ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ అంతా కూడా. ఈరోజు ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని మనకి బ్రేక్అవుట్ చేసిందని చెప్పొచ్చు. ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అని అనుకోవచ్చు. డబ్ల్యూ ప్యాటర్న్ రేంజ్ బ్రేక్అవుట్ చేసింది. అలాగే మేజర్ వాల్యూమ్ షాకర్స్ ఏవైతే లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసింది ఫ్రెండ్స్ ఈరోజు టాటా కన్జ్యూమర్ అనేది. సో ఇది మనకి బుల్లిష్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది స్వింగ్ బేసిస్లో చూసుకుంటే. అంటిల్ అన్లెస్ ఇది 730 పైన ఉండాలి. రేపు ఓపెనింగ్ అనేది 730 పైన కానీ ఉన్నంత వరకు, ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీకి ఎట్లా అయితే మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ చేసి ఆ పైన ఎట్లయితే ట్రేడ్ అవుతుందో, అంటిల్ అన్లెస్ 725 730 ఈ రేంజ్ పైననే ట్రేడ్ అవుతున్నంత వరకు నెక్స్ట్ 740 42 ఆ తర్వాత ఇది కూడా బ్రేక్ చేసిందంటే 750 762 దాకా మనకి టాటా కన్జ్యూమర్ అనేది వెళ్ళే ఛాన్సెస్ స్వింగ్ బేసిస్లో. మీరు ఈక్విటీయే కాబట్టి మీరు బయింగే కాబట్టి మీరు దీన్ని స్వింగ్ బేసిస్లో తీసుకోవచ్చు. రేపు దీనికి సంబంధించి ఇంట్రాడే లెవెల్స్ అనేది 9 o'clock ప్రీ మార్కెట్లో మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు లెవెల్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఇది ఫస్ట్ కాల్ టాటా కన్జ్యూమర్. సెకండ్ కాల్ వచ్చేసి విప్రో ఒకటి ఫ్రెండ్స్. విప్రో మనకి ఆల్రెడీ రిజల్ట్స్ ఉన్నాయి. సో విప్రో కూడా ఏంటి అని అంటే కంటిన్యూస్గా మనకి ఇది డౌన్ఫాల్ వచ్చి ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది ఈరోజు ఇచ్చింది. ఒక మేజర్ బ్రేక్అవుట్ పైన ఉంది, కానీ నెక్స్ట్ 379 అనేది ఇంకొక అనదర్ మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ అనమాట. రేపు మనకి దీని థంబ్ రూల్ ఏంటి అంటే 379 పైన ఉండాలి, ఇది ఓపెన్ అవ్వాలి. ఇది దాని తర్వాత 385 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 385 387 389 అలాగే ఫైనల్గా మనకి 395 దాకా కూడా మీకు విప్రో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా ఫాల్ డౌన్ వచ్చింది కాబట్టి దీని రిజల్ట్స్ కనుక మనకి రిజల్ట్స్ పరంగా గుడ్ ఉంటే కనుక రేపు ఓపెనింగే ఇది గ్యాప్ అప్లోనే ఓపెన్ అవ్వచ్చు. ఓకే, అక్కడి నుంచి మీకు ఫర్దర్గా మీకు 387 దాకా అయితే 385 to 387 దాకా అయితే మనకి వెళ్ళే ఛాన్సెస్ విప్రోలో గట్టిగా కనిపిస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా విప్రోకి సంబంధించి స్వింగ్ ట్రేడింగ్ ఎనాలిసిస్. ఇది ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్ యాజ్ యూజువల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో బై ఎబో సెల్ బిలో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఆ లెవెల్స్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే, మీరు రేపు దాని గురించి ఫాలో అయిపోవచ్చు. ఇది ఓవరాల్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.